ఏంటి బంగారు తల్లి, ఏంటి ఈరోజు భోజనం? డాడీ ఇవాళ టమాటా పచ్చడి, అబ్బో ఓకే, బాబా, ఆ తర్వాత ఆలు కర్రీ. అబ్బా, నాకు ఆలుగడ్డ కూర అంటే చాలా ఇష్టం. ఆలుగడ్డ ఫ్రై, ఇందులో వెరైటీస్ చేసి పెడుతుంది ఆలు కర్రీలో కూడా. ఆలుగడ్డ ఫ్రై ఇది. అండ్ బీరకాయ పాల్పోసి కూర. అబ్బో, చలవ చేస్తుంది ఎండకి అని చెప్పి మమ్మీ బీరకాయ వండింది ఈ రోజు. అబ్బా. అండ్ ఇవ్వండి పెరుగన్నానికి మామిడి పళ్ళు. అబ్బా, ఏ సీజన్ లో అంటే ఆ సీజన్ లో ఫ్రూట్స్ తినాలండి. వేడిగా అన్నం చూసారా మా అమ్మ ఎంత మంచిగా వడ్డిస్తుందో. ఇంత మంచి భోజనం మా ఇంటి అరిటాకుతో భోజనం చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలా. చారు పెరుగు ఉంది, రసం పెరుగు ఎంతైనా రాసి పెట్టున్నామండి నా బిడ్డ, నా చిట్టి తల్లి. మా మమ్మీ మజా కదా చూసారా. మా ఆవిడ మంచిగా ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే మా మమ్మీ వంటలు తింటే. నా టమాటా పచ్చడికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారండి. ఢిల్లీ నుంచి, తమిళనాడు నుంచి, అండమాన్ నుంచి కూడా. మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా పచ్చడి అంటే ఇష్టం. వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు నేను పచ్చడి తీసుకుని వెళ్ళేది వచ్చినప్పుడు అంతా పాండిచ్చేరికి. ఢిల్లీ అమ్మాయి ఒక అమ్మాయి, అండమాన్ అమ్మాయి ఒక అమ్మాయి, వీళ్ళందరికీ చాలా ఇష్టం. మా బావగారికి కూడా నా టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ మెసేజ్ చేస్తారు పార్సిల్ పంపిమని. ఎక్కడికి? నార్త్ ఇండియాకి, అండమాన్ కి, అందరి దగ్గరికి. అంత బాగుంటుంది అని చెప్తారు టమాటా పచ్చడి. అరిటాకులో పోంచేయాలా అదృష్టం అన్నారండి. రాసి పెట్టుండాలి. బాగుందా లేదా ఇంతకి టేస్ట్? ఇంత బాగా అన్నాలు భోజనాలు వండి పెట్టే భార్యలు ఉండరు. ఎస్. అట్లా